ప్రైజ్లా దేవునికి స్తోత్రం. అందరికీ నా వందనాలమ్మా, అందరికీ నా వందనాలయ్యా. బాగున్నారా? సంతోషంగా ఆనందంగా నిద్రలేచారా? గత రాత్రికాలం అంతా కూడా నేను రోజున బుధవారం కదా దేవుని సన్నిధిలో గడిపారా? దేవుని సన్నిధికి వెళ్ళారా? కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో గడిపారా? చక్కని మాటలు, దేవుని మాటలు, ఏ సంఘానికి వెళ్ళారో నాకు తెలియదు, కానీ ఆయా సేవకులు ద్వారా దేవుని మాటలు విన్నారా? ఆ మాటలు మీరు హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం మీరందరూ కూడా జీవించే వారికి ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రతిరోజు కూడా ఉదయకాలసం నిద్ర లేవాలి, ముందు దేవుని పాదాలు పట్టుకోవాలి. తర్వాత ఏ పనైనా ఫస్ట్ దేవుని పాదాలు పట్టుకోవాలి, దేవుని సన్నిధికి రావాలి. ఒక్క గది ఉన్నా మూలకెళ్ళి దేవుని మోకాళ్ళు వేసి, నానా గత రాత్రికాలం అంతకు మాకు చక్కని నిద్రనిచ్చావయ్యా, మరొక రోజు మా జీవితాలకు అనుమతించావు, మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో సంతోషంగా ఆనందంగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు. అందును బట్టి నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానయ్యా. కాబట్టి ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండయ్యా. ఈ దినమంతా కూడా నీ మాట ప్రకారం, నీ ఆలోచన ప్రకారం, నీ ప్రణాళిక ప్రకారం, చిత్త ప్రకారం నడిపించయ్యా. ఈ దినమంతా కూడా నీ కృపతో కనికరితో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. నీ కృప చాలు, నీ కనికరించాలయ్యా. మా కుటుంబంలో మా జీవితాలు ఏ కొదవ ఉండదు, ఏ కొరత ఉండదని దేవుని వేడుకునే వారికి ఉండాలండి. అలా మీరు ఉండాలని ప్రతిరోజు మీకు ఎందుకు చెబుతున్నానంటే, అలా నా బాధ్యత. రెండోది, మీరు అలా ఉండాలని ఉంటే దేవుడా కృపా కనికరి మీరు పొందుకుంటారని, సంతోషంగా జీవిస్తారని నా ఆశ, దేవుని ఆశ. నా ఆశ కన్నా ముందు దేవుని ఆశ. ఎందుకంటే ఆయన నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు కాబట్టి నేను నా ద్వారా మీతో మాట్లాడుతున్నాను ఆయన. కాబట్టి ఈ మాటలు మీరు గమనించాలండి. ప్రతిరోజు అయ్యగారు ప్రతిరోజు ఏం మాటలైనా ఇంకేదేం చెప్పమంటే దేవుడు కావాల్సిందివే. నా బిడ్డలు సేఫ్గా ఉండాలంటే ఎల్లప్పుడూ నాకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. అందుకే నేను ఈ లోకాన్ని తీసుకొచ్చాడు. నువ్వు సేఫ్గా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, కృప కలిగి ఉండాలి, కనికరం కలిగి ఉండాలి, జాలి కలిగి ఉండాలి. ఇవన్నీ నీలో ఉంటేనే నా బిడ్డగా ఉండగలుగుతావు, సంతోషంగా ఆనందంగా జీవించే బిడ్డగా నేను చేయగలుగుతాను అని దేవుడు చూపుతున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నా రాజ్యానికి అర్హురాలివి అర్హుడు అవుతావు అంటున్నాడు. మరి ఇవన్నీ మనం లేకుండా నిద్రలేచి గబగబా మొహంగడుక్కుని ఏదో తినేసి గబగబా బయటికి వెళ్ళిపోయి ఏదో చేయాలి, ఏదో సాధించాలి అని అనుకుంటే అది నెరవేరుద్దా? నెరవేరదు. ఎందుకంటే ఆయన ఆజ్ఞ లేకుండా ఏది జరగదు నీ జీవితంలోని లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నాడు. కాబట్టి నీకు ఇచ్చిన బలము నాదే, నీకు ఇచ్చిన శక్తి నాదే, నీకు ఇచ్చిన ఆరోగ్యము నాదే, నీకు ఇచ్చిన జ్ఞానము నాదే, నీకు ఇచ్చిన తెలివితేటలు నావే, నీకు ఇచ్చిన వివేకము నాదే, సర్వం నీకు ఇచ్చిన జీవము, నీలో ఉన్న జీవము జీవితం కూడా నేను పెట్టిందే, నేను ఇచ్చిందే అని అంటున్నాడు. అందుకనే నువ్వు నా సొత్తు అంటున్నాడు ఆయన. నువ్వు నా సొత్తు అంటే నా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటున్నాడు. కాబట్టి నువ్వు నా బిడ్డగా బతకాలి అని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు నా దగ్గరగా ఉండాలంటున్నాడు. అందుకని మాటలు చెబుతున్నాడు ప్రతిరోజు. కాబట్టి మీరు ఇసుకోబాకండి, వేరే విధంగా ఫీల్ అవ్వకండి. ఎందుకంటే భద్రత అవసరం ఆయనకి. ఈ లోకంలో ఒకడున్నాడు సాతానుడు, వాడి వల్ల పడకూడదని, వాడికి లోనవ్వకూడదని దేవుడు ఈ విధంగా వివరిస్తున్నాడు. కాబట్టి మీరందరూ సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. మీరు సంతోషంగా ఉంటే, ఆనందంగా ఉంటే ఆయన సంతోషపడతాడు. అదే ఆయన కోరుకున్నాడు. కాబట్టి ఉదయకాల సుంతలు ఇచ్చారా, దేవుని పాదాలు పట్టుకున్నారా, దేవుని స్తుతించారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. లేకపోతే ఈ మాటలు విన్నాకైనా దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి. కాబట్టి మీ అందరికీ కూడా ఉదయకాల సమన క్రీస్తునామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజంతా కూడా మీరు సంతోషంగా ఆనందంగా జీవించాలని, సంతోషంగా ఆనందంగా కుటుంబ సమేతంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా దేవునికి దగ్గరగా ఉండండి, దేవునికి దగ్గరగా ఉండండి. ఈ రోజున ఉదయకాల సమన దేవుని పాదాలు పట్టుకున్నాను. దేవా, ఈ రోజున ఒక చక్కటి విషయాన్ని మాట నాకు తెలియపరిచాయా. ఆ మాట హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారంగా జీవించే భాగ్యాన్ని
ఆ మాటలు హృదయలో భద్రపరుచుకుని ఆ ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని, ఈ మాటలను బట్టి నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని, నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని, నిన్ను ప్రార్థించుకునే భాగ్యాన్ని, నిన్ను మహిపరిచే భాగ్యాన్ని, నేను కనపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు ప్రభా. నీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చు ప్రభాని వేడుకొని ఆయన ఒక మాట వేడుకుంటే చక్కని మాటలు తెలియపరిచాడు కీర్తన గ్రంథం ద్వారా 62వ అధ్యాయం ద్వారా. కాబట్టి ఆ మాటలు మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. నడిపించాడు ఆయన. వచ్చాను అన్నా కన్నా కూడా నడిపించాడు. ఆయన ఆజ్ఞ లేకుండా ఒక్క అడుగు కూడా వేయలేం. ఆయన ఆజ్ఞ లేకుండా మీ ముందుకు నేను రాలేను. ఆయన నా హృదయంలో ఒక భారం పెట్టాడు. ఆ భారాన్ని నెరవేర్చడానికే నేను ఆయన పాదాల చెంతకు వచ్చాను. ఆయన భారాన్ని నెరవేర్చడానికే మీ ముందుకు వచ్చాను. నడిపించాడు. కాబట్టి ఈ మాటలు మీరు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరి దేవుని మాటలు విందామా? ఏం చెప్పాడు తెలుసుకుందామా? గెట్ రెడీ, రండి. దావీదు కీర్తన 62వ అధ్యాయం 7వ వచనం. దావీదు కీర్తన 62వ అధ్యాయం 7వ వచనం. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. దావీదు చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం అంటున్నాడు. అంటే నన్ను కాపాడేది ఆయనే, నన్ను రక్షించేది ఆయనే, నాకు అన్ని రకాలుగా మేలు చేసేది కూడా ఆయనే. ఆయన లేకపోతే నేను లేను. మరి యథార్థమే కదా. కాబట్టి ఎందుకు దావీదు ఇలా మాట్లాడుతున్నంటే, దేవుడు ఆయన జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు. ఎన్నో రకాలుగా శత్రువుల నుంచి రక్షించాడు, యుద్ధాల్లో గెలిపించాడు. ఆయన బలము, ఆయన శక్తి తెలుసుకున్నాక నా రక్షణ నా బలం అనుకుంటామా? అనుకున్నావంటే నిజంగా నువ్వు మూర్ఖుడి కింద లెక్కే. అందుకే దావీదు ద్వారా మాట్లాడుతున్నాడు. చూడు నా బిడ్డలా మాట్లాడుతున్నాడు, అలా నువ్వు కూడా ఉండాలంటున్నాడు. ఏమంటున్నాడు? నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. చూసారా? నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయన వల్లే నేను పొందుకున్నాను. ఆయన వల్ల ఈ రోజున సంతోషంగా ఆనందంగా ఉన్నానని దేవుడు దావీదు ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయనకి ఇచ్చాడు కాబట్టి దావీదు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం కూడా అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఉందామా? చూడండి 8వ వచనం. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. జనులారా మీరందరూ నా బిడ్డలే. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకం ఉంచుడి. దావీదు చెప్తున్నాడు, నేను ఉంచాను నమ్మకం. ఆయనకు ఉదాహరణగా ఉన్నాడు అక్కడ. ఆయన పొందుకుని మనకు చెప్తున్నాడు. మరి మనం కూడా పొందుకుని ఎంతోమంది చెప్పేవారు ఉండాలి. అలా ఉండాలంటే ముందు ఆయన్ని ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించాలి. ఆయన యందు నమ్మకం విశ్వాసం ఉంచాలి. జల్లారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకం ఉంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. దేవుని యందు నమ్మకం ఉంచి ఆయన సన్నిధిని మీ హృదయాల్ని కుమ్మరించబడ్డాడు. అంటే ఏంటి? ఈ బాధ, వేదన సమస్తము ఆయన పాదాలు చింత పెట్టు. నీకే కొరతలున్నా, ఏ కొదవలున్నా, నువ్వేం చేయాలనుకున్నా ప్రతిదీ కూడా ఆయన పాదాలు చింత పెట్టమంటున్నాడు. కుమ్మరించు. దేవుడు మనకు ఆశ్రయం. ఆయనే మనకు ఆశ్రయం. ఆయనే ఏదైనా చేయాలి. ఆయన చేయకపోతే ఏది మన చేతుల్లో నెరవేరదు. ఆయనే మనకు ఆశ్రయం. ఎవరు నమ్ముతామండి ఈ లోకంలో? ఎవరు నమ్మినా కూడా ఏ ఒక్కరు కూడా నువ్వు అనుకున్న సహాయం చేయలేరు. మోసం చేసేవాళ్ళే తప్ప సహాయం చేసేవాళ్ళు లేరు ఈ లోకంలో. ఉన్నారంటే వాళ్ళు దేవుని బిడ్డలు. కాబట్టి మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి, మనుషుల్ని కాదు.
ఈ రోజున మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? మనుషులను ఆశ్రయిస్తున్నాం, ధనవంతులను ఆశ్రయిస్తున్నాం, రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్నాం, గొప్పవాళ్ళని ఆశ్రయిస్తున్నాం. వాళ్ళందరూ దేవుడు అనుకున్న బిడ్డలేగా, దేవుడు సృష్టించిన బిడ్డలేగా, అవునా? మరి నువ్వు ఆశ్రయించాలి ఎవరిని? దేవుడా లేకపోతే మానవుడా? నన్నే అంటున్నాడు ఆయన. నన్ను ఆశ్రయించాలి, అప్పుడే కదా నీకు మేలు జరిగింది అంటున్నాడు. చూడండి 9వ వచనం. అల్పులైన వారు వట్టి ఊపిరి ఉన్నారు. అల్పులైన వారు వట్టి ఊపిరి ఉన్నారు. గనులైన వారు మాయాస్వరూపులు. గనులైన ఉన్నారు గొప్పవారు, మాయాస్వరూపులాళ్ళు. త్రాసులో వారందరూ తేలిపోదురు. ఒక రోజున దేవుడు తోస్తాడు. ఆ త్రోసులో వాళ్ళందరూ కూడా తేలిపోతారంటున్నాడు. తేలిపోదురు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. అంటే అంత తేలిగ్గా ఉన్నారు, అంత బలహీనంగా ఉన్నారు, అంత పనికి మాలిన వారిగా ఉన్నారంటున్నాడు దేవుడు. సింపుల్గా చెప్పాలంటే, బలత్కారమందు నమ్మిక ఇంచుడి, బలత్కారమందు నమ్మిక ఇంచకుడి. బలత్కారమందు నమ్మక ఇంచుకుడి అంటున్నాడు. అంటే బలవంతంగా ఎవరన్నా నా నుంచి దూరం చేస్తుంటే వాళ్ళు ఎందుకు నమ్మకం ఉంచబాకండి అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు పాడు చేయడానికి తీసుకెళ్తున్నారు, నిన్ను మాయ మాటలు చెప్పి పాడు చేయడానికి తీసుకెళ్తున్నారు. కాబట్టి వాళ్ళ మాటలు నమ్మకం ఉంచకుడి అంటున్నాడు. దోచుకున్నట చేత గర్వపడుకుడి, దోచుకున్నట చేత గర్వపకుడి. ఒకటి దోచుకుంటూ నేను బలవంతుణ్ణి, నేను తెలివిగలనని గర్వపడబాకరా అంటున్నాడు. ఎందుకంటున్నాడు? ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టుకుడి. ధనము హెచ్చుగా ఉన్నా కూడా దాన్ని లక్ష్య పెట్టబాకు. ధనాన్ని చూసి నువ్వు మురిసిపోబాకరా, ధనాన్ని చూసి నువ్వు గర్వపడబాకరా, ధనాన్ని చూసి హెచ్చించుకోబాకరా అంటున్నాడు. ఎందుకో చెబుతున్నాడు చూడండి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చును. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చును, 2 మార్లు ఆ మాట నాకు వినపడను. నీకున్న బలమే, నీకున్న బలం చూడు, అది నాది అంటున్నాడు. బలము తనదని ఒక మారు సెలవిచ్చను, 2 మార్లు సెలవిచ్చాను, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. నీకు ఇచ్చిన బలం ఉంది, అది నేనే ఇచ్చాను రా అంటున్నాడు. నీకు ఇచ్చిన సమస్తము నేనే ఇచ్చాను. ఒక మారు చెబుతున్నాను, 2 మార్లు చెబుతున్నాను. ఎందుకంటే ఒకసారి చెప్తే నీకు అర్థం కాదు కదా, అందుకని 2 సార్లు చెప్తున్నా. మరి వినే బిడ్డగానే ఉన్నావా అని అడుగుతున్నాడు. నువ్వు ఆ బలాన్ని చూసి, ఆ అందాన్ని చూసి, ఆ యవ్వనాన్ని చూసి, ఆ ధనాన్ని చూసి, ఆ అధికారాన్ని చూసి నువ్వు హెచ్చించుకుంటున్నావు, చాలా ఇబ్బంది పడతావు, చాలా బాధలకు లోనవుతావు. రేపొద్దున త్రాసులో నువ్వు తోగవు అంటున్నాడు. కాబట్టి ఎందుకు ఆ మాట చెప్పాడంటే, ఈ లోకంలో చాలామంది ధనాన్ని చూసి, బలాన్ని చూసి, జ్ఞానాన్ని చూసి, ఏంటి ఇంకా హోదాను చూసి, అధికారాన్ని చూసి అసలు ఎంత హెచ్చింపుగా ఉన్నారంటే ఎదురువారిని హీనంగా చూస్తున్నారు, ఎదురువారిని అవమానకరంగా చూస్తున్నారు, ఎదురువారిని చాలా ఇబ్బందికరంగా చూస్తున్నారు. అలా చూడటం వల్ల నీకు నష్టం రా అంటున్నాడు. ఎంత నష్టం అంటే చెప్పలేనంత నష్టం అంటున్నాడు. నేను ఒక మాట చెప్తాను, 2 మార్లు చెప్తాను, దానికి వినుకున్నావో అదృష్టవంతుడు, వినలేదో తుంచేస్తానన్నాడు, ఆకు తుంచినట్టు. జాగ్రత్త, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండమని దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 12వ వచనం. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలం ఇస్తున్నావు. మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇస్తున్నావు. నువ్వు ఏ మొక్క నాటుతున్నావో, ఏ గింజ నాటుతున్నావో అదే వస్తుంది. వరి నడితే వరే వచ్చింది, కానీ వరి నడితే గోధుమ రాదు. నువ్వు మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా ఆలోచించుకో. ఏది చేస్తే అదే నీకు దక్కిద్ది అంటున్నాడు. దాని అర్థం ఇది.
ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియలు చొప్పున వారికి నీవే ప్రతిఫలం ఇచ్చుతున్నావు. నువ్వు చేసే పనిని బట్టే నీకు దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు. మంచి పనులు చేసావనుకో, మంచిగా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. చెడ్డ పనులు చేసావనుకో, దానికి తగ్గట్టుగానే నీకు ఫలితం ఇస్తాడు. గమనించమంటున్నాడు. కాగా కృపచూపుటయు నిధి, కాగా కృపచూపుట నిధి. నీ కృప ఉంటేనే కదయ్యా మేము బ్రతకగలం ఈ లోకంలో. నీ కృప ఉంటేనే కదా నా కుటుంబం కూడా సంతోషంగా ఉండగలుగుతాం. నీ కృప ఉంటేనే కదయ్యా మాకే కొద్దువ లేకుండా ఉంటుంది. నీ కృప ఉంటే కదా మేము నీ రాజ్యానికి రాగలుగుతాం. కాబట్టి నీ కృప చూపించాయ్యా. మా బలం కాదు, మా శక్తి కాదు, మా ధనము కాదు, మా హెచ్చింపు కాదు, ఇవేమీ మాకు వద్దు. నువ్వు ఎలా ఉండమంటే అలా ఉంటాం. నువ్వు ఎలా జీవించమంటే అలా జీవిస్తాం. హెచ్చింపు అన్నది మా నుంచి దూరం చేయి ప్రభా. మా వల్ల కావట్లేదు. ప్రతి విషయంలో మాకు నీ సహాయం కావాలయ్యా. ప్రతి విషయంలో నువ్వు మాకు తోడు ఉండాలి. అనుక్షణం మమ్మల్ని వెంటుండి మమ్మల్ని నడిపించు ప్రభా అని అడిగే బిడ్డలుగా మనం ఉండాలి. ఇది దావీదు ద్వారా మనకు తెలియపరిచాడు. రేపొద్దున నీ ద్వారా ఎంతోమందికి తెలియపరుస్తాడు. దావీదు ఎలా తెలుసుకుని ఆయన బిడ్డగా ఉన్నాడో, అలాగే నువ్వు కూడా ఈ మాటలు తెలుసుకుని ఆయన బిడ్డగా నువ్వు ఉంటే నిన్ను చూసి ఎన్నో కుటుంబాలు ఇలాగే ఆలోచిస్తారు, ఇలాగే ఉండాలని కోరుకుంటారు. అందుకనే నేను మార్చాలనే, నిన్ను సరిచేయాలనే ఉదయకాలస్తున్న ఈ మాటలన్నీ నీకు నాకు తెలియపరిచాడు. అర్థమైందా? ఆనాడు దావీదుని ఎన్నుకుని ఈరోజున మనకు తెలియపరుస్తున్నాడు. ఈరోజున మనల్ని ఎన్నుకుని రేపొద్దు ఇంకొకరికి తెలియపరుస్తాడు మన ద్వారా. అంటే మన నడవడి ద్వారా, మన ఆలోచన ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన చూపు ద్వారా, మన ఆలోచన ద్వారా, నడవడి ద్వారా, ప్రతి విషయంలో కూడా మనల్ని బట్టి మరొకరికి తెలియపరుస్తాడు. ఎందుకంటే అందరం ఆయన బిడ్డలమే కదండి. అందరం ఆయన బిడ్డలమే, ఆయన సృష్టించుకున్న బిడ్డలమే. కాబట్టి వన్ బై వన్ నీకు తెలియపరిస్తే నువ్వు ఆ విధంగా నడుచుకుంటే నిన్ను బట్టి మరికొందరిని సిద్ధపరుస్తాడు. అలా లోకంలో ప్రతి బిడ్డ కూడా పరిపూర్తిగా ఆయన సొంతం అయినాకే ఆయన తిరిగి వస్తాడు. ఏ ఒక్క బిడ్డ అగ్నిగుండ పాలు కాకూడదని ఆయన కోరిక. ఏ ఒక్క బిడ్డ రెండో మరణం చూడకూడదని ఆయన ఆశ. ప్రతి ఒక్కరు కూడా నిన్ను సృష్టించుకున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నా సొత్తు, నా రాజ్యంలో ఉండాలి అనే ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. లేదు, నిన్ను అగ్నిపాలు చేయాలంటే ఆయన ఎప్పుడో వచ్చేసేవాడు. ఆయనకి ఇష్టం లేదు. నా బిడ్డలకు తెలియదు, తెలియపరచాలి, తెలియపరచున్న ధర్మం అని ఇలా నాలాంటి వాళ్ళని ఎంతోమందిని ఎన్నుకొని ఇలా కొన్ని కోట్ల మందికి తెలియపరుస్తున్నాడు. ప్రతిరోజు కూడా తెలిసి కూడా మూర్ఖంగా ఉంటారే వాళ్ళకు కూడా తెలియపరుస్తున్నాడు. తెలుసుకుంటారేమో. అందుకే అన్నాడు, చూసావా, ఒక్క మారు చెప్తాను, 2 మార్లు చెప్తాను, మరొక మారు చెప్పను. ఈ 2 మార్లో నువ్వు విన్నావో, ఆలకించావో, నిజంగా నువ్వు ధన్యుడివే. దేవుడు నాకు గతంలో నన్ను కూడా హెచ్చరించాడు. నేను కూడా మీలాగానే, మీలాగంటున్నానంటే మీరు అలా ఉన్నారు అనట్లేదు. నేను కూడా ఈ లోకంలో బ్రతికాను. నా బలం, నా శక్తి, నా తెలివితేటలని నేను కూడా విర్రవీగాను. ఒకసారి చెప్పాడు, వెళ్ళలేదు. రెండోసారి ఎక్కడ నొక్కాలంట బటన్ నొక్కాడు, అంతే. కుక్కపిల్లలాగా వచ్చి ఆయన కాళ్ళు తిరిగిపడ్డాను. ఆయన మాట విన్నాను కాబట్టే నన్ను ఎన్నుకుని నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. అంతే. నేను మంచోడిని నేను అంటలేదండి. మంచోడిగా చేశాడు ఆయన. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే నాకు నేనే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆశ్చర్యపోతాను నేనేనా అని. కాబట్టి మీరు కూడా ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మాట వినేవారిగా, ఆయన ఆజ్ఞలను పాటించేవారిగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనం అందరం ఉండాలని దేవుడు ఆ బిడ్డ ద్వారా మాట్లాడాడు. అనుడా ఈ రోజున ఈ బిడ్డ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు.
కాబట్టి ఈ మాటలు మీరు గమనించి మీ హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం జీవించే వరకు ఉండాలి. దేన్ని నువ్వు హెచ్చించకబాకు, దేన్ని చూసి నువ్వు హెచ్చించబడబాకు, తగ్గించుకో. అలా నువ్వు తగ్గించుకున్నావు అంటే దేవుడు హెచ్చిస్తానంటున్నాడు. నువ్వు హెచ్చించుకున్నావు అనుకో, నేను తగ్గిస్తానంటున్నాడు. పెంచడం ఆయనకు తెలుసు, తగ్గించడం కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఈ మాటలు జాగ్రత్తగా హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం జీవించే వరకు ఉండాలని దేవుని ఆశీస్సులు, ఆశీర్వాదాలు, ఆయన కృపా కనికరం నిండుగా మొండుగా మీరు పొందుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతిరోజు బైబిల్ చదవండి, ప్రతిరోజు బైబిల్ చదవండి, ప్రతిరోజు మమ్మారు దేవునితో గడపండి. ఉదయకాల సమయంలో గడపండి, మధ్యాహ్నం కాల 3 గంటల సమయంలో గడపండి, రాత్రికాల సమయంలో గడపండి. కుటుంబ సమేతంగా రాత్రికాల సమయంలో అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించండి. మీ కుటుంబంలో సంతోషం, ఆనందం పాలు పొంగినట్టు పొంగితే ఇది చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నువ్వు బైబిల్ చదవటం వల్ల, దేవునితో సహవాసం చేయటం వల్ల చెడుకు దూరంగా ఉంటావు, పాపముని లోకానికి దూరంగా జరుగుతావు. చెడ్డ మాటలు నువ్వు వినవు. చెడ్డ మాటలు నీకు అసహ్యం, చెడు పనులంటే నీకు అసహ్యం వేస్తుంది. ఈ పరిశుద్ధ లేఖనంలో ఉంది. ఆయన నీతో మాట్లాడతాడు. అందుకనే ప్రతిరోజు నీకు బైబిల్ చదవమ్మా, చదువయ్యా అని చెప్తున్నాను. నీకు చదువు రాదా? నీ బిడ్డలతోనో, నీ మనవలతోనో, లేదంటే ఎంతో కొంత లంచం ఇచ్చి బిడ్డలకి వాళ్ళ మాయికి చెప్పి ఒక్క అధ్యాయం చదివి పెట్టరా, అధ్యాయం వదిలేరా, 4 మాటలు చదివించి పెట్టు అని ఆ మాటలు వినటానికి ట్రై చేయి. వంకలు చెప్పొద్దు దయచేసి. నాకు చదువు రాదండి, నాకు సమయం లేదండి అని చెప్పొద్దు. నువ్వు వంకలు చెప్పావనుకో, రేపొద్దున నీకు ఆ వంకలు నీ ముందు పెట్టి, ఏమ్మా నీకు సమయం లేదా, 24 గంటల సమయం ఏం చేసావమ్మా చెప్పు, ఎంత విలువగా వాడావో చెప్పు అని అంటాడు. గర్భించిన సమయం అంతా కూడా వ్యర్థమైనదని నీకు తెలుసు, ఆయనకి తెలుసు. అప్పుడు నూరేళ్ళ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఈ లోకంలో ఉండగానే ఆయన మాట విను, ఆయన చెప్పినట్టు చెయ్యి. ఆయన సమయానికి ఇవ్వు, ఆయన సమయానికి ఇవ్వు. ఆయన పని నువ్వు చెయ్యి, నీ పని ఆయన చేస్తానంటున్నాడు. తప్పకుండా చేయాలి ప్రతిరోజు. నేను గతంలో ఒకసారి చెప్పాను, దావీదు కీర్తన నుంచి 10 అధ్యాయాలు మోకాళ్ళ మీద చదువుతాను నేను. కొన్ని సంవత్సరాలుగా నేను, నా బిడ్డలు, నా భార్య, వాళ్ళు మోకాళ్ళలోనే కానీ నేను మటుకు మోకాళ్ళే చదువుతాను. దేవునికి మాట ఇచ్చేసాను నేను. ఆయనకి ఏమైతే మాట ఇచ్చానో అది నెరవేరుస్తాను నేను. నెరవేర్చకుండా ఉండలేదు, నెరవేరుస్తాను. దావీదు కీర్తన 23, దావీదు కీర్తన 27, దావీదు కీర్తన 34, దావీదు కీర్తన 54, దావీదు కీర్తన 86, దావీదు కీర్తన 90, మోషే గారు రచించిన గ్రంథం. దావీదు కీర్తన 91, దావీదు కీర్తన 103, దావీదు కీర్తన 121, దావీదు కీర్తన 128. ఈ 10 అధ్యాయాలు మీరు చదివారంటే మీ కళ్ళకుండా పొరలు తొలగిపోతాయి. మీలో ఉన్న అపనమ్మకం తొలగిపోద్ది, మీలో ఉన్న హెచ్చింపు తొలగిపోద్ది. ఇది యథార్థమే. ఈ యొక్క అధ్యాయాలు మీరు చదివితే ఇవన్నీ మీలోంచి తొలగిపోతాయి. దేవునికి దగ్గర అవుతారు. నాకెవరు చెప్పలా, దేవుడు నాకు ఆజ్ఞేశాడు, నా హృదయాన్ని తెలియపరిచాడు, ఇవి చదువయ్యా ప్రతిరోజు అని. ఇవే చదువుతున్నా. దీనిలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఇవన్నీ నీ నా జీవితంలో నెరవేరుస్తానంటున్నాడు. మరి చదువుతారా? చదువుతున్నారా? చదవండి. ఇప్పటి వరకు ఇంతకుముందు చెప్పాను, నిర్లక్ష్యం చేశారేమో, దయచేసి నిర్లక్ష్యం చేయబాకండి. దేవుని మాటలు ఎవరైతే ఆలకిస్తారో, ఆ మాటలు భద్రంగా నమ్మి హృదయంలో పెట్టుకుంటారో, ఆ ప్రకారం ఎవరైతే జీవిస్తారో తరతరాలు యుగాలు కూడా సంతోషంగా, ఆనందంగా, సజీవు లెక్కలో ఉంటారు. ఇది సత్యం, సత్యం, సత్యం. నమ్మి నువ్వు ఆయన వైపు తిరిగితే అదృష్టవంతురాలు. విని కూడా
నమ్మకపోతే నిర్లక్ష్యంగా ఉంటే నీ అంతా నేను అనలేను. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం గల దేవ, లోకరక్షకుడా, ఈ లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత, మా పరలోకపు తండ్రి, నాన్న యెహోవా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతుల సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. నిత్యం స్తుతించగల నా గొప్ప దేవ, స్తుతులకు పాత్రువైన మా తండ్రి, మా ఆరాధనకి ఎగ్గుడివైన మా ప్రభువ, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలని కాపాడాలని, రక్షించాలని, పాపభారం విడిపించాలని తండ్రి మతి ఆజ్ఞాపించాడో తండ్రి మాట జవదాటకుండా దివి నుండి భూమికి దిగివచ్చి మేము చేసిన ప్రతి పాపానికి నువ్వు వెళ్ళ చెల్లించి మమ్మల్ని కాపాడుకుని రక్షించుకున్న గొప్ప తండ్రివయ్యా, గొప్ప తండ్రి. అవునయ్యా, నీకు మించిన దేవుడు, నీకు మించిన రక్షకుడు, నీకు మించిన ప్రభువు, నీకు మించిన తండ్రి ఈ లోకంలో ఏ ఒక్కర్లేరయ్యా. ఈ లోకానికి సృష్టికర్తవు నువ్వే, ఈ లోకానికి తండ్రివి, తల్లివి నువ్వే ప్రభ. అందరి బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు తెలియజేసుకుంటున్నాను తండ్రి. ఈ విషయాన్ని బిడ్డలందరూ కూడా తెలుసుకుని నీ పాదాల చింతకు రావాలని కోరుకుంటున్నానయ్యా. ఉదయకాల సమయం ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కూడా నీ చేతికి అప్పు చెప్పుకుంటున్నానయ్యా. ఈ లోకంలో ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు నీ చేతికి అప్పు చెప్తున్నాను. నీ కృపతో కనికరంతో జ్ఞాపకం చేసుకున్నాను. ఇదిగో యూట్యూబ్ ద్వారా చూస్తున్నా నీ బిడ్డలందరినీ కూడా నీ చేతికి అప్పు చెప్తున్నాను. నీ కృపతో కనికరంతో జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డలు ఎంతోమంది ఈ రోజున దేవుని సన్ని మినిస్ట్రీస్ని మరి నీ మాటలు వస్తున్న మాటలు చూస్తున్నారు, చక్కగా మరి ఆ మాటలు వింటున్నారు, వాళ్ళ హృదయాల్లో భద్రపరుచుకుని ఎంతోమంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ కొడుతున్నారు. అలా దాని అర్థం ఏంటంటే ఎంతోమంది పంపిస్తున్నారు, వాళ్ళు నమ్మారు, విశ్వసిస్తున్నారు, నీ మాట హృదయలో తీసుకుంటున్నారు, ఆ ప్రకారంగా జీవిస్తూ ఎంతోమంది తెలియపరుస్తున్నారు. అందుని బట్టి ఆ బిడ్డలకి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఆ బిడ్డల్ని మరింతగా దీవించమని, ఆస్వాదించమని కోరుకుంటున్నాను. ఇంకా ఎంతోమంది నీ మాటలు వినాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు విని ఆ ప్రకారం జీవించే వారు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అయ్యా ఉదయకాల సమన ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబం చేతికి అప్పచెప్తున్నాను. నీ కృపతో కనికరంతో జ్ఞాపకం చేసుకున్నాను. ఈ మాటలన్నీ కూడా ఎంతోమంది హృదయాల్లోకి వెళ్ళాలని కోరుకున్నాను. ఎంతోమంది ఈ మాటలు విని ఆ ప్రకారం జీవించేవారు ఉండాలని కోరుకున్నాను. అయ్యా ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం నీ సొత్తు కావాలని కోరుకున్నాను. నేనేమీ ఆశపట్టలేదు ప్రభా. నన్ను కాపాడుకున్నావు, నన్ను రక్షించుకున్నావు, పాపల లోకంలో వచ్చి నన్ను విడిపించావు. కాబట్టి నేను నీకు కృతజ్ఞతగా నీ బిడ్డగా బ్రతకాలని కోరుకున్నాను. అలాగే నన్ను నడిపిస్తున్నావు, నీ బిడ్డగా నన్ను అంగీకరించావు, నీ సదులు నిలబెట్టుకున్నావు, నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడుతున్నావు. కాబట్టి ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా ఇలాగే నీ మాటలు విని ఈ ప్రకారం జీవించేవారు ఉండాలని, ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం నీ యందు నమ్మక విశ్వాసంగా జీవిస్తూ నిన్ను అనుక్షణం అనుసరించే బిడ్డలుగా ఉండాలని, నీ యందు నమ్మక విశ్వాసం ఉంచి నీ బిడ్డగా బ్రతికే బిడ్డలుగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అటువంటి మనసుని బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నానయ్యా. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా ప్రతిరోజు కూడా బైబిల్ చదివే బిడ్డలుగా ఉండాలని, వాక్యాన్ని చదివే బిడ్డలుగా ఉండాలని, నిన్ను ఆరాధించుకునే బిడ్డలుగా ఉండాలని, అప్పటికి నీకు దగ్గరగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. అటువంటి మనసుని బిడ్డలందరికీ దయచేయతండి. ఎల్లప్పుడూ తోడుగుండి అన్ని విషయాలకు నీ సహాయం అందించయ్యా. అయ్యా నీ బిడ్డల చుట్టూ ఎగిరికంచినాటు దేవదూతలను కాపలా పెట్టయ్యా. అవును ప్రభా, అనుక్షణం నీ బిడ్డలకు తోడుగుండి అన్ని విషయాల్లో నీ సహాయం అందించు. ఈరోజు నీ బిడ్డలకు కావాల్సిన అనుగ్రహ వాక్యాన్ని నీ బిడ్డలకు అందించావు. అలాగే ఈరోజు నీ బిడ్డలకు కావాల్సిన అనుగ్రహారాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నాను. అలాగే ఈ దినమంతా కూడా నీ బిడ్డలకు తోడుగుండి అన్ని విషయాల్లో నీ సహాయం అందించమని కోరుకుంటున్నానయ్యా. ఈరోజు ఎంతోమంది నీ బిడ్డలు నీ పాదాల చెంతకు వస్తున్నారు, నిన్ను స్తుతిస్తున్నారు, నిన్ను ఆరాధిస్తున్నారు, నిన్ను ప్రార్థిస్తున్నారు, మహిపరుస్తున్నారు, ఘనపరుస్తున్నారు, నిన్ను సంతోషపరుస్తున్నారు, ఆనందపరుస్తున్నారు, నీ బిడ్డలుగా బ్రతుకుతున్నారు. వాళ్ళందరూ కూడా దీవించండి, ఆస్వాదించండి, శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించండి, ఆర్థికంగా ఆరోగ్యపరంగా సాయం చేయండి. ఆ కుటుంబంలో బిడ్డలు కొదవ లేకుండా చేయండి ప్రభా. ఎంతోమంది నీ బిడ్డలు ఈ రోజున ఎన్నో కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో నీ పాదాల చెంతకు వస్తున్నారు. అనేక వ్యాధులతో, రోగాలతో అయ్యా మరి నీ పాదాల చెంతకు వస్తున్నారు. అనేక అక్కర్లో నీ పాదాల చెంతకు వస్తున్నారు. నీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నీ కృపతో కనికరంతో జ్ఞాపకం చేసుకున్నానా. వాళ్ళ కష్టాల నుంచి, వాళ్ళ బాధల నుంచి, వాళ్ళ సమస్యల నుంచి, వాళ్ళకున్న ఇరుకులు, ఇబ్బందుల నుంచి విడుదల దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నానయ్యా. అలాగే వ్యాధుల నుంచి, రోగాల నుంచి నీ గాయపడిన స్థితిలో ముట్టి స్వస్థపరిచి వాళ్ళందరికీ పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించునని, ఈ అక్కలు నీ పాదాల చెంతకు వస్తున్నారో ప్రతి అక్కర తీర్చి ఆ బిడ్డల కుటుంబాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపండి తండ్రి. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం నీ సన్నిధిలో, నీ పరిశుద్ధాలయంలో సాక్షులుగా నీ బిడ్డ నిలబెట్టి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నానయ్యా. ఈ లోకంలో ఎంతోమంది నీ బిడ్డలు తెలిసి కూడా నీ సన్నిధికి రాలేకపోతున్నారు. వాళ్ళందరినీ క్షమించి వాళ్ళ అపరాధాలు మన్నించు ప్రభా. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా నీ సన్నిధికి రావాలని కోరుకున్నాను.
అటు మనసుని వీళ్ళందరికీ దయచేయమని యేసుక్రీస్తుములు వేడుకుంటున్నారయ్యా. ఎంతోమంది నిర్లక్ష్యంగా ఉన్నారు ప్రభా. ఆ నిర్లక్ష్యాన్ని వాళ్ళ నుంచి దూరం చేయి ప్రభా. అయ్యా నువ్వు చెప్తున్నావు కదా, ఒక మారు చెప్తాను 2 మార్లు చెప్తానని లేఖలతో తెలియపరుస్తున్నావు. కాబట్టి నీ బిడ్డలు మొదటి మారు వినకపోయినా 2వ మారు నీ బిడ్డలు విని అయ్యా నీ బిడ్డలుగా నీ సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నానయ్యా. ఏ ఒక్కరూ అగ్నిగుండ పాలు కాకూడదని కోరుకుంటున్నాను. ఏ ఒక్కరు 2వ మారు చూడకూడదని కోరుకుంటున్నానయ్యా. అటువంటి మనసు నీ బిడ్డలందరికీ దయచేసి నీ బిడ్డలందరూ కూడా నీ సన్నిధికి వచ్చి నువ్వు తండ్రిగా దేవునికి అంగీకరించి నీ బిడ్డగా నీ ఆశీస్సులు నీ ఆశీర్వాదాలను పొందుకుని బిడ్డగా ఉండాలని, ఈ లోక సంతోషాన్ని పరలోక సంతోషాన్ని పొందుకునే బిడ్డగా ఉండాలని మనసారా నేను కోరుకున్నాను. ఆ విధంగా నీ బిడ్డలందరినీ కూడా దీవించమని ఆస్వాదించమని అటువంటి మనసుని బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తువులో వేడుకుంటున్నానయ్యా. ఈరోజు ఎవరైతే మరి పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా దీవించండి, ఆస్వాదించండి ప్రభా. దీర్ఘాయుష్ను వాళ్ళకి దయచేయండి తండ్రి అయ్యా. అలాగే ఈరోజున ఎవరైతే పెళ్లిరోజు జరుపుకుంటున్నారో నువ్వు చేసిన వివాహం ప్రభా దీర్ఘాయువంతులుగా ఉండాలని, 100 ఏళ్ళు కలిసి వాళ్ళు చక్కగా కలిసిమెలిసి జీవించే విధంగా బిడ్డలుగా భార్యాభర్తలుగా ఉండాలని, ఆ కుటుంబం దినదాభివృద్ధి చెందాలని, ఆ యొక్క కుటుంబాన్ని ఆ యొక్క బిడ్డల్ని దీవించమని ఆస్వాదించమని యేసుక్రీస్తువులో వేడుకుంటున్నాను తండ్రి. అలాగే నాన్న మరి ఎవరైతే నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నారో వాళ్ళ మనసు మార్చమని మరొకసారి నీ బిడ్డగా నీ పాదాల చింతకొచ్చి వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క కుటుంబం కూడా నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభు, నా తండ్రి యేసయ్య, ఆయన జీవంగల తండ్రి, ఆయన నాకు ఈ జీవాన్ని ఇచ్చిన తండ్రి, ఆయన ఈ లోకానికి రక్షకుడు, ఆయన ఈ లోకానికి ప్రభు, ఆయన నా తండ్రి అని ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం తెలుసుకొని ఎంతోమందికి చెప్పే బిడ్డలుగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అటు మనసు వాళ్ళందరికీ దయచేయమని యేసుక్రీస్తువులో వేడుకుంటున్నానయ్యా. అలాగే ఉదయకాలసమున నా కుటుంబాన్ని కూడా చేతికి అప్పచెప్పుకున్నానయ్యా. నీ కృపతో కనికరంతో జ్ఞాపకం చేసుకో. నీ కృప చాలు, నీ కనికరం చాలు ప్రభా. నీకు ఏ కుటుంబంలో కూడా ఏ కుదవ ఉండదు, ఏ కొరత ఉండదయ్యా. సంతోషం ఆనందానికి పాలు పొంగినట్టు పొంగిద్ది ప్రభా. ఆ విధంగా నీ బిడ్డలందరినీ కూడా నా కుటుంబాన్ని ప్రతి కుటుంబాన్ని నీ కృపతో కనికరంతో జ్ఞాపకం చేసుకుని ఈ దినమంతా మాకు తోడుగుండి అన్ని విషయాలు నీ సహాయం అందించమని కోరుకున్నానయ్యా. అయ్యా నా బిడ్డలకి నాకు 2 బిడ్డలను ఇచ్చావు. ఆ బిడ్డలకు కూడా చక్కటి ఉద్యోగాలు ఇచ్చావు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ అప్పచెప్పిన పని చేసుకుంటూనే నీ పని కూడా చేస్తున్నారయ్యా. నాకు అది కావాల్సింది అయ్యా. నీ బిడ్డలు నీ సొత్తు కావాలని కోరుకున్నానయ్యా. నీ సన్నిధిలో ఒక్కొక్కరు పాత్రలో వాడబడాలని కోరుకున్నాను. ఆ విధంగా నా బిడ్డలందరినీ కూడా సిద్ధపరచమని కోరుకున్నాను. నేను ఏం ఆశపడుతున్నాను, త్వరగా అయ్యా దేవుని సన్నిధి సంఘాన్ని కట్టమని కోరుకున్నాను, ఆత్మతో నింపమని కోరుకుంటున్నాను. అలాగే త్వరగా నాకు చక్కటి స్థలాన్ని ఇవ్వమని కోరుకున్నాను. ఆ స్థలంలో నీ అద్భుతమైన మందిరం నిర్మించే అవకాశాన్ని బిడ్డకేమని కోరుకుంటున్నాను. ఆ మందిరంలో కొన్ని వేల మంది నీ సన్నిధిలో నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని అయ్యా ఈ కళ్ళతో చూడాలని, ఈ చెవులతో వినాలని ఆశ కలిగి ఉన్నాను ప్రభా. నా ఆశ నెరవేర్చు. నా కుటుంబ సమేతంగా నీ చేతుల్లో ఒక్కొక్కరికి పాత్రలో వాడబడాలని ఆశ కలిగి ఉన్నాం తండ్రి. మా ఆశ నెరవేర్చి నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుని ఇవన్నీ కూడా మేమందరం కూడా నీ ద్వారానే మేము పొందుకున్నామని మనస్ఫూర్తిగా నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నా దేవత దేవుడు దీవించి ఆస్వాదించి చక్కటి జీవితాలని, చక్కటి భవిష్యత్తుని, చక్కటి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ని నా దేవతడు మీ అందరికీ కూడా అతన్ని అనుగ్రహించును గాక. ఈ దినమంతా కూడా అతను మీకు తోడుగుండి అన్ని విషయాల్లో కూడా అతను మీకు సహాయం చేయను గాక. దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీరు పొందుకును గాక. ఈ దినమంతా కూడా దేవుని కృపా కనికరం మీకు తోడుగా ఉండను గాక, వచ్చును గాక. అలాగే దేవుడు మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిపించి ఆశ్చర్యంగా జరిపించి దేవుని సన్నిధిలో మిమ్మల్ని అందరినీ కూడా సాక్షులుగా నిలబెట్టును గాక. జీవగ్రంథంలో నా తండ్రి మీ పేరు నమోదు చేయను గాక. పరలోక రాజ్యానికి మిమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి వారసులుగా చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికీ నా వందనాలమ్మ. చెప్పిన మాటలు శ్రద్ధగా వినండి. ఈ మాటలు నావి కాదు, మీరు నమ్మాలి. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నన్ను నిలబెట్టుకున్నాడు, నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మీరు గమనించి ఈ మాటను శ్రద్ధగా విని ఈ మాట హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం జీవించేవారు ఉండాలని కోరుకుంటున్నాను. అలా చూసి అలా వెళ్ళిపోబాకండి. దేవుని సమయం దేవునికి ఇవ్వండి. అర్ధగంట నీతో మాట్లాడా, పావుగంట మాట్లాడా, మాటలు పూర్తిగా వినండి. విని ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. తప్పకుండా లైక్ కొట్టండి. ఎంతోమంది చూస్తున్నారు కానీ లైక్లు కొట్టట్లేదు. ఆ లైక్ కొడితేనే అది వేరే వాళ్ళకి రీచ్ అయ్యిద్ది. అది గమనించండి. ఎందుకంటే నువ్వు ఇష్టపడితే లైక్ కొడతావు, ఇష్టపడకపోతే లైక్ కొడతావు. అంటే నీకు ఇష్టం లేదా ఈ మాటలు? చూస్తున్నావు, వదిలేస్తున్నావు. దేవుని మాటలు ఇవి. నా మాటలు అనుకుంటే వదిలేయచ్చు, కానీ దేవుని మాటలు ఇవి. ఈ మాటలు విని మీరు ఆయన ఎట్లాగే చెబుతారు అనుకుంటారా? రేపు పొద్దున్న దీనికి పర్యవసానం మీ ముందుకు వస్తుంది. కాబట్టి అది మీరు పొందుకోకూడదని నేను కోరుకుంటున్నాను.
దేవుని ఆశీర్వాదం మాత్రమే మీ మీద ఉండాలి. దేవుని కృపా కనికరం మాత్రమే మీ మీద ఉండాలి. ఇది గమనించండి. చూసి విడిచిపెట్టేవారు ఉండబాకండి. విని ఆ మాట హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం జీవించేవారు ఉండండి. ఈ మాటలు ఎంతోమందికి తెలియపరిచేవారు ఉండండి. అలా ఉన్నారంటే దేవుడు నిండుగా మొండిగా మిమ్మల్ని ఆస్వాదిస్తాడు, దీవిస్తాడు. అదే ఆయన కోరిక, ఆయన ఆశ. మీరందరూ నా సొత్తు కావాలని కోరుకున్నాడు. మీరందరూ నా సొత్తే మధ్యలో దావ తప్పారు, ఆ దావ నుంచి మరలా తీసుకొచ్చుకోవాలని, దారి తప్పిన నా బిడ్డలని తిరిగి మరలా నా దావలోకి నడిపించుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏ ఒక్క బిడ్డ కష్టపడకూడదు, ఏ ఒక్క బిడ్డ బాధపడకూడదు, ఏ ఒక్క బిడ్డ వేదన పడకూడదు, ఏ ఒక్క బిడ్డ నాకు దూరంగా జరగకూడదు, అగ్నిగుండు పాలు కాకూడదని ఆయన కోరిక. అది నెరవేరాలంటే మీరందరూ కూడా ఈ మాటలు వినాలి, ఈ మాట హృదయంలో భద్రపరచుకోవాలి, ఆ ప్రకారంగా జీవించాలి, ఆ ప్రకారంగా ఎంతోమందికి తెలియపరచాలి. అప్పుడే నీ నుంచి నా నుంచి ఆయన సంతోషపడతాడు. ఇది తప్పకుండా మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ నా వందనాలు.